31 రోజుల ఛాలెంజ్‌లో 16 రోజు 16 సామెతతో సిద్ధమా? ఇక్కడ ఒక ఉద్యోగస్తుడిగా నీవు నీ ఆఫీసులో ఎలా ఉండాలి అనేది దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము. అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఒకవేళ నీ పై అధికారి నీకు ఫేవరబుల్‌గా లేకపోతే, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు తన శత్రువులు సహా మిత్రులుగా చేస్తాడని ఇక్కడ రాయబడింది. నీ పనుల భారం అంతా వేసి ఆధారపడినప్పుడు నీ పై అధికారుల మన్ననలు నువ్వు పొందుతావు. నీ పై అధికారులే నీ దగ్గరకు వచ్చి నీకు ఎంతో మేలు చేస్తారు. రాజుల దుష్టక్రియలు చేయట హేయమైనది, నీతి వలన సింహాసనము స్థిరపరచబడును. అంటే నీకు ఒక అధికారం దేవుడు ఇచ్చినప్పుడు దానిలో దుష్టక్రియలు చేయొద్దు. దీనులు ఎవరైనా ఉంటే వారిని కనిపెట్టి వారికి మేలు చెయ్యి. అవినీతి పనులు చేసుకోవడంలో, దోపుడు సొమ్మును పంచుకోవడంలో నీ ప్రక్కనున్న వారితో కలవద్దు. నీతి కలిగి దీనులకు మేలు చేయి. అప్పుడు దేవుడు నీ ఎముకలకు సత్తువ, నీకు దీర్ఘాయువు దయచేస్తాడు. జ్ఞానాన్ని బంగారం వెతికినట్టు వెతుకు, తెలివిని వెండిని వెతికినట్టు వెతుకు. పనికిమాలిన వాడి కీడును త్రవి పైకెత్తును, వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది. మూర్ఖుడు కలహం పుట్టించినని ఇక్కడుంది. అంటే నీవు సమాధానంగానే మాట్లాడు. సాధ్యమైనంత వరకు ఎటువంటి కలహాన్ని ఎత్తి మీద పెట్టుకోవద్దు. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. పట్టణమును పట్టుకొని వాని కంటే మనస్సును స్వాధీనపరుచుకొని వాడు శ్రేష్ఠుడు. నీ మనస్సుని నీ ఉద్యోగ ప్రదేశంలో ఎటువంటి చంచలత్వానికి గురి చేయొద్దు. ఎందుకంటే నీ మనసుని నీవు స్వాధీనం చేసుకుంటే ఒక పరాక్రమశాలి ఒక రాజ్యాన్ని సంపాదించుకునే దానికంటే కూడా నీ మనసుని నువ్వు స్వాధీనపరచుకోవడం ఎంతో మంచిదని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. పనిచేసే స్థలంలో నీకు గర్వం వద్దు, అహంకారం వద్దు, అవినీతి వద్దు. మంచి మాటల పలుకు, ఎవరిని చేదరించుకోకు, చేత్కరించి వారిని బాధ పెట్టకు.